హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఎలాంటి పప్పు నానబెట్టకుండా అలాగే ఇడ్లీ రవ్వ లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇన్స్టెంట్ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అండ్ కాంబినేషన్గా మంచి టొమాటో చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకొని ఫోర్స్గా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా రవ్వలాగా ఉంటే చాలు. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పోహ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. బొంబాయి రవ్వ కూడా ఇందులో యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా రవ్వలాగా ఉండే విధంగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ రవ్వంతా కూడా ఆ బౌల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకులు అలాగే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పుల్లటి పెరుగును యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ పుల్లటి పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని విస్కర్తో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ వేసుకోవడానికి సరైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. ఈలోగా మనం ఇడ్లీలోకి కాంబినేషన్గా మంచి టొమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 అంగుళం అల్లం ముక్కని ఈ విధంగా సన్నగా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి తెల్ల పచ్చిమిర్చి, ఎక్కువగా ఘాటు ఉండవన్నమాట. అవి ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 350 గ్రామ్స్ ఉన్నాయండి టొమాటోస్. బాగా పండిన కాయలను తీసుకోవాలి. ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను కళ్ళుప్పు వేసాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత కొత్తిమీర కాడపాటు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని వాటర్ మరీ ఎగిరిపోయేంత వరకు ఉంచకండి. కొంచెం వాటర్ అనేది ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్కి ఒకసారి అడుగంటకుండా చెక్ చేసుకుంటూ ఉండండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. టొమాటో పీసెస్లో కొంచెం వాటర్ ఉంటే చట్నీ అనేది ఈ విధంగా ఉంటుంది, లేదంటే గట్టిగా ఉంటుంది. ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవడమే. మన టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉందో చూడండి. హాఫ్ అన్ అవర్ తర్వాత రవ్వంతా కూడా చక్కగా నాని కొంచెం గట్టిగా తయారైందనమాట. ఈ బ్యాటర్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి.
వంట సోడా వేసుకున్న తర్వాత దానిపైన 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. అప్పుడు వంట సోడా అనేది యాక్టివ్ అయ్యి మనకి ఇడ్లీలు స్పాంజీగా రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ కావాలి అని అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే కన్సిస్టెన్సీ సరిపోతే ఇదే విధంగా ఇడ్లీని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోకి వేసుకోవడమే. వేసుకున్న తర్వాత స్టీమ్కి ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాను. స్టాండ్ని ఇందులోకి స్లోగా దించేసుకొని స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉంటే చాలండి. ఏ ఇడ్లీ అయినా కూడా ఎక్కువసేపు బాయిల్ అయ్యాయంటే గట్టిగా అయిపోతాయి. 10 to 15 మినిట్స్లో ఇడ్లీ అనేది తయారైపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయాయండి చక్కగా. ఇవి ప్లేట్స్లోంచి సపరేట్ చేయడానికి కంప్లీట్గా చల్లారిన తర్వాతే తీసుకోవాలి, లేదంటే అంటుకుపోతాయి. చల్లారిన తర్వాత ఇడ్లీని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా స్పంజీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈవెన్ మనం మినపప్పుతో వేసుకుంటే ఏ విధంగా ఉంటాయో అలానే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంటికి సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, అలాగే మనకి పప్పు నానబెట్టి పిండి లేకపోయినా అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ ఇడ్లీ అండి ఇది. అండ్ టొమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.